పోవడానికి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు లెక్క. ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు. ఇవాళ అదే రాసింది కదా. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళీ ఇస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణా అలా అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? ఇవాళ అదేవిధంగా ఆల్మట్టి ఎత్తుపంపు, మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే, ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినావు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధిరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు. 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? అసలు ఆ కృష్ణ అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత అవగాహన రైత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతారహిత్యంగా ఉంటాడో, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఏమో 9 ఏళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు. ఉమాభారతి గారి దగ్గరికి పోయినరు, గడ్కరీ గారి దగ్గరికి పోయినరు, షెకావత్ గారి దగ్గరికి పోయినరు, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినరు. తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించారు. ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం. ఆ ట్రిబ్యునల్ ద్వారా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల పంపిణీ పూర్తిగా జరగాలని, అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ 80 టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు. దాన్ని మంచిగా ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి. దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి బంకచెర్ల మీద ఢిల్లీకి పోయిండు. పోయి అంటాడు చంద్రబాబు గారికి నేను ఒక ఓపెన్ ఆఫర్, బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు. ఏమంటాడు, ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల, ఇక మిగతా నువ్వే తీసుకపో. 500 టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎవడివి చెప్పనీకి? హూ ఆర్ యూ? ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ ఇష్టం ఉన్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా? తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? తెలంగాణలో రైతులు లేరా? రాజకీయ పార్టీలు లేవా? 500 ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకుపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి. అదెంత జోక్ అంటే మళ్ళీ 15 రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏమంటాడు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది. లేలే 904 టీఎంసీలు రావాలి మాకు, మా అడ్వకేట్లు 904 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు. కరెక్ట్గా 3 రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు. ట్రిబ్యునల్ లోపలికి వచ్చి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 763 టీఎంసీలు ఇస్తే మాకు జాలంటున్నాం, మేము 763 కోసం కొట్లాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఏది నమ్మాలే? 500 ఇస్తే చాలు, నువ్వు ఇష్టం ఉండని ప్రాజెక్టులు కట్టుకో అంటాడు. ఇదే రేవంత్. రివ్యూ మీటింగ్లు అంటాడు, 904 కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు. నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు, ట్రిబ్యునల్ ముందు 763 కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు. అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా? ఓ అంచనా లేదా? పూటకో మాట, గడియకో మాట, ముఖ్యమంత్రిదో మాట, నీళ్ళ మంత్రిదో మాట. నువ్వు నల్లమల్ల పులివో పిల్లివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు, నువ్వు ఏదన్నా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణా నదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో, ఆ నీళ్ళ విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతూ ఉంది. నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు, ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వే ఒకసారి 500 అంటివి, ఒకసారి 904 అంటివి, ఒకసారి 763 అంటివి. నీకే అవగాహన